ఫ్రెండ్స్, ఇవైతే మా అయ్యానమాట కార్లు. మా అంటే కోయటోళ్ళు ఇవ్వండి, ఇవన్నీ అయ్యాను. ఎలా ఉన్నాయి చూడండి. ఈ 4 కార్లు వచ్చి మా కోయటోళ్ళు, మా సారోళ్ళు. ఇది బయట అనమాట, ఇది పక్కింటి వాళ్ళది పైన. చూడండి ఎన్ని కార్లే అనమాట. నేను పక్కింటికి అయితే ఈయన పోతున్నాను. ఇది రోడ్డు, ఇవన్నీ కార్లు అదా ఇస్తున్నారు. ఇవన్నీ కార్లేనమాట. చూడండి బయట అనమాట. ఇదంతా బయటేను. ఇక్కడ కార్లు అన్ని ప్లేస్లు. ఈరోజు శుక్రవారం కదా, అంతా వెళ్ళిపోయినారు ఎక్కడోడు అక్కడ, ఎవరు లేరు అనమాట. చూడండి ఎలా ఉందో కువైట్లో రోడ్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా. ఇక్కడైతే పక్కింటి వాళ్ళకైతే నేను బెల్లు కొడుతున్నాను. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీరు అందరూ బాగుండాలని నేనైతే దేవుని మనస్ఫూర్తి కోరుకున్నానండి. నేను చాలా బాగున్నాను. మరి ఈరోజు శుక్రవారం అండి. మరి నైట్ అయితే ఏముండానో చూడండి. మరి కోవిటోళ్ళకైతే ఇష్టమైండేదన్నమాట నేను వండిండేది. ఎక్కువ అదే ఇక్కడ కోవిటోళ్ళు అరబీ వాళ్ళు తినేది ఎక్కువ అదేనమాట. అలాగనే మరి ఏం చేశానో చూడండి, సరేనా? మరి మీకు వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇదైతే గోధుమలు చికెన్తో చేసిన హరీస్ అన్నమాట. వీటిలో అయితే మామూలుగా అయితే నీళ్ళు వేసి దాచిన చెక్క, మరి అలాగనే ఉప్పు, కొద్దిగా అదేనండి ఇక్కడ చెప్పి అంటారు, అది వెన్న అన్నమాట. వెన్న వేసి ఇలా అయితే ఉడకబెట్టానండి. ఎప్పుడు ఇలాగనే చేస్తాను. మరి ఈరోజు అయితే వెరైటీగా ఇంకొక మోడల్ చెప్పిందనమాట. వీటిలోకైతే పాల్గొని వేసానండి. ఇది గోధుమలు, చికెను, హరీస్ అంటారు వీటిని. కువైటీలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారనమాట ఇది హరీసు. అలాగనే జిరీస్ అంటే దాంట్లో ఇంకా మసాలా, మ్యాజూన్, టమాటా అవన్నీ వేయాల. ఇది వచ్చి వైట్ది, వీటిని వచ్చి హరీస్ అంటారు. దీంట్లో మటన్ వేసుకోవచ్చు, చికెన్ వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు. కానీ ఈరోజు అయితే నేను చికెన్ మాత్రం వేసాను. అలాగనే పాలుగున వేసానండి గోధుమల్లో. ఇలా అయితే మెత్తగా ఉడకబెట్టి ఇప్పుడైతే ఇది మెత్తగా తిక్కాలన్నమాట. ఇక్కడ వచ్చి అదే కరెంటుది ఉంటుందండి తిక్కేది మెత్తగా. మరి వాటితో అయితే తిక్కాలి. ఇది ఇంకా కొద్దిగా అయితే ఉడకాలి. ఇదైతే కేక్ అండి. ఎలా ఉంది కేకు? బాగుంది కదా. ఇది రవ్వతో చేసిన కేక్ అనమాట. చాలా బాగుంటుంది. కొబ్బరి రవ్వతో చేసిన కేకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. దీంట్లో పైన వచ్చి చిన్ని రోజా పూలు అయితే రేకులు అయితే తుంచి వేసాను అనమాట. చిట్టి రోజాలు ఉంటాయి కదా, అవి అయితే తుంచి వేసాను అనమాట. చాలా బాగుంటుంది కేకు. ఇవ్వండి రోజా పూలు. మరి అలాగనే చాయ్ గవ్వ అయితే చేసి ప్యాస్కాయలో వేసాను. మరి ఇప్పుడు నేను జిరీస్ చేశాను కదా హరీసు, అదైతే వీటిలో వేయాలి. మరి వేసి బ్యాగ్లో పెట్టి బయటకైతే పంపాలన్నమాట. మరి నేనైతే ఒక కోడి అయితే వేసాను హరీసుకు. చాలా బాగుంటుంది. కోయటోళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అది మనమైతే తినలేములే అండి. కోయటోళ్ళు అయితేనే చాలా ఇష్టంగా తింటారనమాట. చాలా బాగుంటుంది. చూడండి ఇలా అయితే చేశాను అనమాట. అన్ని బాక్స్లలో అయితే ఇలా పెట్టాను. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఇదైతే బయటకైతే తీసుకోవాలి. లేదు చిన్న లోపల పోయింది ఇప్పుడే. చూడండి చాలా బాగుంది కదా చాయ్ గవ్వ.